14th తీయండమ్మా. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 14. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 14. పేజ్ నెంబర్ 14 లో ఇక్కడ చూడండి మనకు ఏమున్నాయి. కింద భాషాకి బాత్ అని స్క్రీన్ కనిపిస్తోందమ్మా అందరికి. కింద మనకు అక్కడ భాషాకి బాత్ అని ఇచ్చారు కదా, అందులో ఏమిచ్చారు? సంగ్, ధ్రువీయ, లుప్త్, తక్నీక్, వర్ధాన్ అని వర్డ్స్ ఇచ్చారు. దానికి హెడ్డింగ్ ఏమిచ్చారు? నీచే దియే గయే శబ్దోं के अर्थ बताकर वाक्य प्रयोग कीजिए అన్నారు. దాని ఒక మీనింగ్ తెలుసు మీకు, నేను ఒక రోజు మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నాను వినండి. సంఘ్ ఫస్ట్ దానికి మీనింగ్ ఏమి? సంఘ్ అంటే గ్రూప్ అన్నమాట. సంఘ్ అంటే ఏమి? గ్రూప్. ఇక చూడమ్మా, సంఘ్ అంటే సమూహన అనొచ్చు, లేకపోతే దల్ అని అనొచ్చు. దానిని మనము గ్రూప్ అని అంటాం. ఇంగ్లీష్ లో ఏమంటాము? గ్రూప్ అని అంటాము. మరి దానిని వాక్య ప్రయోగ చేయాలి. ఇక్కడ అక్కడ చూడండి సంఘ్ అని ఉంది కదా, సంఘ్కి మీనింగ్ వచ్చి సమూహ్. సమూహ్ మీన్స్ గ్రూప్, దల్ అన్న గ్రూపే. మరి దాన్ని సొంత వాక్యాల్లో రాయాలన్నమాట. వాక్య ప్రయోగ కీజీ అంటే సొంత వాక్యాల్లో రాయాలి. దాన్ని ఎలా రాయొచ్చు మనము? వ్యక్తి సే సంఘ్ బడా హై. వ్యక్తి సే సంఘ్ బడా హై అంటే ఒక వ్యక్తి కన్నా గ్రూపే చాలా పెద్దది. వ్యక్తి అంటే ఒకరు, మరి సంఘ్ అంటే గ్రూప్ కదా, మరి గ్రూపే చాలా పెద్దదన్నమాట ఒక పర్సన్ కన్నా అని మనము దీని ఓన్ సెంటెన్స్ లో రాయాలి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ చూడండి, ధ్రువీయ. ధ్రువి అంటే ధ్రువ్ సే సంబంధిత్ అంటే పోలార్ రీజియన్స్ అన్నమాట. ఎక్కడైతే ఐసు కొండలు, మంచు పర్వతాలు ఉంటాయో దాన్ని మనము పోలార్ రీజియన్స్ అంటాము. దాన్నే మనం హిందీలో ధ్రువి అని అంటాము. దీన్ని మనము వాక్య ప్రయోగ చేయాలంటే బాలు ఏక్ ధ్రువీ ప్రాణి హై. బాలు ఏక్ ధ్రువీ ప్రాణి అంటే ఎలుగుబంటి ఎప్పుడు మనకు చల్లటి ప్రదేశాల్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనము ధ్రువీ ప్రాణి అని కూడా అనొచ్చు అనమాట. అంటే పోలార్ బియర్ అని కూడా అనొచ్చు, పోలార్ అనిమల్ అని కూడా అనొచ్చు. ఇంకా థర్డ్ చూడండి, లుప్త్. లుప్త్ అంటే కనిపించకపోవడం. కనిపించకపోవడం, అదృశ్య. అదృశ్య అంటే కూడా కనిపించకపోవడమే అనమాట. డిసపియర్, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారమ్మా? డిసపియరెన్స్ అనమాట. అంటే ఇక్కడ చూడండి, గౌరయ్య లుప్త్ హోతే జా రహే హై అంటే ఇక్కడ గౌరయ్య అంటే కొన్ని జీవులు అనమాట. ఆవులు తీసుకోండి మీరు, కౌస్. ఇలా లుప్త్ హోతే జా రహే హై అని కూడా అనొచ్చు. అంటే కొన్ని అంతరించిపోతున్నాయి, కొన్ని అనిమల్స్ అంతరించిపోతున్నాయి. ఎగ్జాంపుల్ కి చిడియా లుప్త్ హోతే జా రహే హై అని కూడా అనొచ్చు అనమాట అక్కడ. ఇది మనకు లుప్త్. లుప్త్ అంటే అదృశ్య, దాన్నే మనం డిసపియరెన్స్ అంటాము. ఇక్కడ మనము చిడియా లుప్త్ హోతే జా రహే హై అని కూడా చెప్పుకోవచ్చు అనమాట, ఓన్ సెంటెన్స్. నెక్స్ట్ తక్నీక్. తక్నీక్ అంటే సాంకేతిక్. సాంకేతిక్ అంటే టెక్నాలజీ కదా, టెక్నాలజీ. మరి ఆజ్ భారత్ భీ తక్నీక్ మే ఆగే బడా హై. ఈ రోజు అంటే ఆజ్ అంటే ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో మన భారతదేశం కూడా టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అవుతోంది. ఆజ్ భారత్ భీ తక్నీక్ మే ఆగే బడా, చాలా డెవలప్ అవుతోంది టెక్నాలజీ పరంగా. ఏది? మన ఇండియా అని అర్థం. నెక్స్ట్ వర్డ్ వర్ధాన్. వర్ధాన్ అంటే ఏమి? గిఫ్ట్ అన్నమాట. వర్ధాన్ అంటే వర్ధాన్ ఇక్కడ మనకు గిఫ్ట్ అని తీసుకోవచ్చు. ఇక్కడ వాక్య ప్రయోగంలో ఏమిచ్చారు? ప్రాకృతిక్ సంపద హమారే లియే వరదాన్ హై. ప్రాకృతిక్ సంపద హమారే లియే వరదాన్ హై అంటే ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు మనకు గిఫ్ట్ లాంటిది అని అర్థం అన్నమాట. ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు మనకు గిఫ్ట్ లాంటిది అని అర్థం. ఇది మనకు భాషాకి బాతులో కొన్ని వర్డ్స్ కి మీనింగ్స్, దాని తర్వాత వాటి యొక్క వాక్య ప్రయోగం. మీకు కావాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి అమ్మా. ఓకే. ఇంకా నెక్స్ట్ మనము నెక్స్ట్ది చదివేది టెక్స్ట్ బుక్ లో
పేజీ నెంబర్ 15 లో చూడండి. పేజీ నెంబర్ 15 లో మనకు ఇక్కడ పైన ఏమి ఇచ్చారు? సహీ అర్థ్ వాలే శబ్ద్ సే జోడియే కదా. సహీ అర్థ్ వాలే శబ్ద్ సే జోడియే అన్నారు. ఇది ఆల్రెడీ మీరు చేశారు కదా. అయినా ఇంకొకసారి చూడండి. ఫస్ట్ ది మీనింగ్ వచ్చి పానీ. పానీ అంటే మనకేమి ఇక్కడ జల్, వారి, నీర్. మరి పానీని హిందీలో మనకు రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. పానీని జల్ అని కూడా జల్, అంటారు, వారి भी कहते हैं और नीर भी कहते हैं. ఇక్కడ మనకు నెక్స్ట్ ది మీనింగ్ ఏమి ఇచ్చారు? ఇకట్టా. ఇకట్టా ఇచ్చారు చూడండి. మరి ఇకట్టా అంటే మనం కలెక్ట్ చేసుకోవడం అన్నమాట. అన్ని ఇకట్టా కర్నా అంటే కలెక్ట్ చేసుకోవడం. దానికి समानार्थ में होने वाले शब्द ఏవేవి ఇక్కడ? సంచయ్, జమా కర్నా. సంచయ్, జమా కర్నా. ఏకత్రిత్ అన్న కూడా అన్ని కలెక్ట్ చేసుకోవడమే. సంచయ్ కర్ణ అన్న కూడా కలెక్ట్ చేసుకోవడమే. జమా కర్ణ అంటే అన్ని మనము జమ చేయడం. దానిని కూడా మనము కలెక్ట్ చేసుకోవడం అన్న మీనింగ్ కిందకు తీసుకోవచ్చు. ఇది మనకు ఇకట్టా. ఇకట్టా అంటే ఏకత్రిత్, సంచయ్, జమా కర్ణ వస్తుంది. థర్డ్ది ధర్తి. ధర్తి అంటే మనకు తెలుసు కదా. ధర్తి అంటే భూమి, ధర, పృథ్వీ, ఇంకా చాలా మీనింగ్స్ ఉన్నాయి. కానీ మనకు ఇక్కడ ఇచ్చిన దాన్ని మనం మ్యాచింగ్ చేయాల. ధర్తి అంటే अर्थ. धरती मीन्स अर्थ. अर्थ की समानार्थी शब्द, अर्थ का समानार्थी शब्द है भूमि, धरा, पृथ्वी. भूमि, धरा, पृथ्वी అన్నమాట. నెక్స్ట్ ప్రఫుల్లిత్. ప్రఫుల్లిత్. ప్రఫుల్లిత్ అంటే ఏమి? పులకించిపోవడం అంటే చాలా సంతోషపడడం అన్నమాట. సమానమైన మీనింగ్ వచ్చి ఖుషహాల్, ఆనంద్, ఖుషహాల్, ఆనంద్, పులకిత్. ఖుషహాల్, ఆనంద్, పులకిత్ అన్నమాట. ఖుషహాల్ అంటే చాలా సంతోషంగా ఉండడం, ఆనంద్ అన్న సంతోషంగా ఉండడం, పులకిత్. పులకిత్ అన్న కూడా పులకించిపోవడం అంటే సంతోషంతో మనము పులకించిపోవడం అని అర్థం అన్నమాట. ఇవి మనకు సహీ అర్థ్ వాలే శబ్ద్ సే జోడీ బనాయే. బాగా కరెక్ట్ గా ఉన్న మీనింగ్ ని చూసి మనం ఇక్కడ మ్యాచింగ్ చేసామన్నమాట. దాని తర్వాత కింద మనకి ఏమిచ్చారు? సహీ అర్థ్ వాలే శబ్ద్ కే నీచే రేఖా ఖీంచియే అన్నారు. సహీ అర్థ్ వాలే శబ్ద్ కే నీచే రేఖా ఖీంచియే అండర్లైన్ చేయాలన్నమాట. అక్కడ మనకు 3 మీనింగ్స్ ఇచ్చారు ఒకదానికి. అందులో ఏది కరెక్ట్ అయితే దానికి మనము అండర్లైన్ చేయాల. ఫస్ట్ చూడండి మజ్బూర్. మజ్బూర్ అంటే ఇక్కడ మనకి ఏమేమి మీనింగ్స్ ఇచ్చారు? బాధ్య, ఖుషి, దుఃఖ్. మరి మజ్బూర్ అంటే మీనింగ్ ఏమి? చాలా కష్టాల్లో ఉన్నాడు, కంపల్సరీ ఇవ్వాలి, ఇలాంటి మీనింగ్స్ వస్తాయన్నమాట. మజ్బూర్ అంటే ఓ ఆద్మీ బహుత్ మజ్బూర్ హై అంటే చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందిగా ఉంది ఆ మనిషికి అని అర్థం. మరి దానికి మనకు సమానమైన మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ? బాధ్య. బాధ్య అంటే ఆ ప్రాబ్లం ని అతడు భరిస్తున్నాడు అనమాట. దాన్ని మనం ఏమంటాము? బాధ్య అని అంటాము. నెక్స్ట్ సెకండ్ ది సంసాధన్. సంసాధన్ అంటే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట మన దగ్గర ఉండేది. దాన్ని మనము స్త్రోత్, ఖజానా, రూపాయ. ఇక్కడ సంసాధన్. సంసాధన్ అంటే ఏదైనా ఒక వర్క్ చేయడానికి మన దగ్గర ఉన్న వస్తువులు అన్నమాట. దాన్ని మనము సంసాధన్ అని అనొచ్చు. దానికి మనము స్త్రోత్ అని కూడా మీనింగ్ వస్తుంది అనమాట. సంసాధన్ అంటే ఏమమ్మా? స్త్రోత్. స్త్రోత్ అంటే ఏమి? ఏదైనా ఒక వర్క్ చేయడానికి, ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయడానికి మన దగ్గర ఉన్న వస్తువులన్నిటిని కలిపి మనము స్త్రోత్ అని అంటాము. నెక్స్ట్ పక్షి. పక్షి అంటే ఉడాన్, గగన్, పంచి. ఇక్కడ సమానార్థి శబ్ద ఏది ఇక్కడ? పక్షికి పంచి. పక్షి అంటే బర్డ్, పంచి అన్న కూడా బర్డే అన్నమాట. ఇక్కడ మనకు సహీ అర్థ్ వాలే శబ్ద్ కే నీచే రేఖా ఖించి అన్నారు. మజ్బూర్ అంటే సహీ అర్థ్ వాలే శబ్ద్, మజ్బూర్ की सही अर्थ वाला शब्द चाहिए बाध्य. संसाधन के लिए सही अर्थ वाला शब्द क्या है? स्त्रोत. और पक्षी के लिए सही अर्थ वाला शब्द क्या है? पंछी. ఇవి మనకు ఇవన్నీ మీనింగ్స్ అన్నమాట. మీరు ఇప్పటి నుంచి చూసుకునేవన్నీ ఏమి? కొన్ని వర్డ్స్ కి మీనింగ్స్. ఇంకా నెక్స్ట్ మనకు ఇక్కడ కింద ఏమిచ్చారు? नीचे दिए गए वाक्य पढ़िए, రేఖాంకిత శబ్దం పర్ ధ్యాన్ దీజియే అన్నారు కదా. ఇప్పుడు సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ కింద ఇచ్చిన ఈ వాక్యాలన్నీ చదవాలంట.
దాని కింద మనకు అండర్లైన్ వర్డ్స్ ఉన్నాయి. అండర్లైన్ వర్డ్స్ అంటే ఏవో కనుక్కోవాలన్నమాట. ఆల్రెడీ కూడా నేను ఒకసారి మీకు చెప్పాను. ఇంకొకసారి Yes, వినండి. ma'am. దీన్ని మనము సముచ్చయ బోధకు, సంబంధ బోధకు, విస్మయాది బోధకు, శబ్ద విస్మయాది భేద్ అన్నమాట. బోధకు. శబ్ద భేద్. శబ్ద భేద్ ఎన్ని ఉన్నాయి మనకు? 3 టైప్స్ ఉన్నాయి. 3 types ఉన్నాయి. సముచ్చయ బోధకు, సంబంధ బోధకు, సంబంధ విస్మయాది బోధక్, బోధక్. విస్మయాది బోధక్. ఇక్కడ ఇక్కడ మనకు ఇక్కడ హిందీ సెంటెన్సెస్ ఉన్నాయి కదమ్మా. ఈ హిందీ సెంటెన్సెస్ ma'am. అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నమాట. అవన్నీ హిందీ సెంటెన్స్ మనకు. మరి అండర్లైన్ వర్డ్స్ ని మనము ఏమని పిలుస్తాము? వేటిని దేనిగా పిలుస్తామో ఇక్కడ ఇచ్చారు చూడండి. नीचे दिए गए वाक्य पढ़िए रेखांकित शब्दों पर ध्यान दीजिए అన్నారు. మరి हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూడండమ్మా. హిందీ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया. ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏదుంది? ఔర్. అండర్లైన్ వర్డ్ ఏదుంది? ఔర్ అని ఉందన్నమాట అండర్లైన్ వర్డ్. మరి ఇక్కడ ఔర్ అంటే ఏదో చూద్దాము. ఔర్ అంటే మనం ఇక్కడ దేనిగా తీసుకున్నాము? సముచ్చయ బోధకగా తీసుకున్నాము. ఔర్ అంటే మనకేమి ఇక్కడ? సముచ్చయ బోధక్. హిందీ మే ఫస్ట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. హిందీ మే వాక్య భేद 3 प्रकार के होते हैं. एक समुच्चय बोधक, संबंध बोधक, विस्मयादि बोधक. बोधक. ఇప్పుడు हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया అన్నారు. ఇక్కడ మధ్యలో మనకు ఔర్ వచ్చింది కాబట్టి ఔర్ ఉంటే దానిని సముచ్చయ బోధక్ అని అంటున్నాము. ఇంకా సెకండ్ చూడండి. अब समय आ गया है कि हम कुछ कदम उठाए. ఇప్పుడు మనకు సమయ ఆ గయా హై కి టైం వచ్చింది. ఎందుకు? ఏదో ఒక స్టెప్ మనము స్టార్ట్ చేయాలి. ఈ పని మనము స్టార్ట్ చేయడానికి ఇప్పుడు మనకు టైం వచ్చింది అని అర్థం అన్నమాట. అబ్ సమయ ఆ గయా హై కి. ఇక్కడ అండర్లైన్ వర్డ్ వచ్చి కీ ఉంది. కీ ఉన్నా కూడా సముచ్చయ బోధకే అంట. సముచ్చయ బోధక్ అంట. సరే, కీ అనే వర్డ్ 2 సెంటెన్సెస్ ని అక్కడ కలుపుతోంది కాబట్టి అది మనకు సముచ్చయ బోధక్. वर्तमान के लिए ही नहीं बल्कि भविष्य के लिए भी. వర్తమాన్ కోసం కాదు అంటే ప్రెసెంట్ డేస్ కోసమే కాదు, మన భవిష్యత్తులో ఉన్న వాళ్లకు మేలు చేయడానికి కూడా అని ఇక్కడ అర్థం అన్నమాట. బల్కి అనే దానికి అండర్లైన్ ఇచ్చారు. దానిని కూడా మనము సముచ్చయ బోధక్ కిందకు తీసుకున్నాం. ఇంకా ఫోర్త్ చూడండి. యహ్ కామ్ యహా నహీ హోగా తో కహా హోగా. ఈ పని ఇక్కడ జరగకపోతే ఇంకా ఎక్కడ జరుగుతుంది? ఇది కూడా మనకు తో అండర్లైన్ వర్డ్ వచ్చి మనకు తో ఇచ్చారు. దాన్ని మనము సముచ్చయ బోధక్ కిందకు తీసుకోవచ్చు. किसी के पास भी लड़की के सवालों का जवाब नहीं था. फिफ्थ చూడమ్మా. किसी के पास भी लड़की के सवालों का जवाब नहीं था. के पास కింద అండర్లైన్ ఇచ్చారన్నమాట. మరి ఇది కూడా మనకి ఏమవుతుంది? సముచ్చయ బోధక్ అవుతుంది అని ఇచ్చారు. నెక్స్ట్ ధర్తీ కే ఊపర్ ప్రకృతి హై. ధర్తీ కే ఊపర్ ప్రకృతి హై అంటే మన ధర్తీ పైన మనకు ప్రకృతి ఉంది. దీన్ని మనం ఏమొచ్చాము? సంబంధ బోధక్ అని అన్నారు. ప్రకృతి కే భీతర్ జీవన్ హై. ప్రకృతి కే భీతర్ జీవన్ హై. ప్రకృతి లోపల మనకు జీవనం ఉంది. మరి ఇదేమవుతుంది? సంబంధ బోధక్ అవుతుంది అన్నమాట. వాహ్ కితనీ సుందర్ ప్రకృతి హై. వాహ్ అని ఇక్కడ మనకు ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చారు. ఇలా ఉంటే మనకు అది విస్మయాది బోధక్ అవుతుందన్నమాట. ఇది మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఎంత బాగా ఎంత మంచి ప్రకృతి ఉంది ఇక్కడ అని మనము చెప్పచ్చు అన్నమాట. ఇవి కొన్ని సెంటెన్సెస్ అన్నమాట హిందీలో. ఇంకా నెక్స్ట్ కింద ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. హాయ్ కితనా ప్రదూషణ్ ఫైలా హై. ఎంత పొల్యూషన్ ఉంది ఇక్కడ. హాయ్ అంటే ఏమి బాధపడుతూ చెప్పడం అన్నమాట. కితనా ప్రదూషణ్ ఫైలా హై. చాలా పొల్యూషన్ ఉంది ఇక్కడ అని. ఓహ్ యహ్ క్యా హో గయా. ఇదే ఇక్కడ ఏమైంది అని. ఇది కూడా మనకు ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఇచ్చారు కాబట్టి విస్మయాది బోధక్ కిందకు మనము తీసుకోవచ్చు. ఇవి మనకు కొన్ని సెంటెన్సెస్ హిందీలో. మరి ఈ సెంటెన్సెస్ అన్ని సముచ్చయ బోధక్ ఎలా అయ్యాయి, సంబంధ బోధక్ కిందకి ఎలా వచ్చాయి, విస్మయాది బోధక్ అని ఎందుకు అంటున్నామో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూడండి అమ్మా. రేఖాంకిత్ శబ్ద మే ఔర్ కీ బల్కి తో ఇలాంటి పదాలు ఏమన్నా వస్తే शब्द दो शब्दों या दो वाक्यों को जोड़ते हैं. दो शब्दों या दो वाक्यों को
అది బ్లాక్ ఏమో వచ్చింది మేడం. అవునమ్మా, ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ మ్యామ్. ఎస్ మేడం. रेखांकित शब्दों में और की बल्कि तो आदि शब्द दो शब्दों या दो वाक्यों को जोड़ते हैं. ఫస్ట్ డెఫినేషన్ చూడమ్మా. సముచ్చయ బోధక్కి మనము డెఫినేషన్ చదువుకుంటున్నాం. మరి సముచ్చయ బోధక్లో సముచ్చయ బోధక్కి అని ఎందుకన్నాము? కొన్ని వర్డ్స్, కొన్ని అండర్లైన్ దో వర్డ్స్ అక్కడ వాక్యం. दो वाक्यों को दो शब्दों को दो वाक्यों को या दो शब्दों को जोड़ रहे हैं. अंडरलाइन చేసిన వర్డ్స్ రేఖాంకిత శబ్దోं में और की बल्कि तो ఇలాంటి పదాలు రెండు వాక్యాలను కానీ రెండు వర్డ్స్ ని కానీ కలుపుతూ ఉన్నాయన్నమాట. इस तरह प्रयुक्त होने वाले शब्दों को समुच्चय बोधक कहते हैं. ఈ విధంగా మనకు వచ్చిన పదాలను మనం ఏమని పిలుస్తాము? ఈ విధంగా ఒక వర్డ్ సముచ్చయ అనేది బోధ. రెండు వర్డ్స్ ని కానీ రెండు సెంటెన్సెస్ ని కానీ కలుపుతూ మనకు వస్తే అది మనకి ఏమవుతుంది? సముచ్చయ బోధక్ అవుతుంది అన్నమాట. समुच्चय बोधक అనే డెఫినేషన్ చూడమ్మా. రేఖాంకిత శబ్దోమే ఔర్ కి బల్కి తో ఇలాంటి పదాలతో రెండు పదాలు కానీ రెండు సెంటెన్సెస్ కానీ జోడించి వస్తే అలాంటి పదాలను అలాంటి హిందీ వాక్యాలను మనం ఏమని పిలుస్తాము? సముచ్చయ బోధక్ వాక్య కహతే హై. ఇంకా సెకండ్ టైప్ సెంటెన్స్ వచ్చి మనకి ఏమవుతుంది? సంబంధ బోధక్ వాక్య. మరి సంబంధ బోధక్ వాక్య ఎలా అవుతుంది అంటే రేఖాంకిత శబ్దోమే ఇక్కడ మనకు గీత గీసిన పదాలలో కే పాస్, కే ఊపర్, కే భీతర్ ఇలాంటి పదాలు ఉన్నాయి కదా. అక్కడ ధర్తీ కే ఊపర్ ప్రకృతి హై ఇలాంటి పదాలు చదువుకున్నాం కదా మనం. ఆది శబ్ద స్థాన్ కా సంబంధ ప్రకట్ కర్తే హై. ఇవన్నీ మనకు ఏం చెప్తున్నాయి? ప్లేస్ గురించి చెప్తున్నాయి. కే పాస్ అంటే దాని దగ్గర, కే ఊపర్ అంటే దాని పైన, కే భీతర్ అంటే దాని లోపల. ఇలా పదాలు మనకు ప్లేస్ యొక్క సంబంధాన్ని తెలుపుతున్నాయి, ప్లేస్ ని చెప్తున్నాయి. కాబట్టి ఇలాంటి పదాలను మనం ఏమని పిలుస్తున్నాము? సంబంధ బోధక్ కహతే హై. దీన్నే మనం ఏమని పిలుస్తాము? సంబంధ బోధక్ కహతే హై. डेफिनेशन इंకొకసారి చూసుకోండి. रेखांकित शब्दों में के पास, के ऊपर, के भीतर आदि शब्दों स्थान का संबंध प्रकट करते हैं. ఇలాంటి పదాలన్నీ ప్లేస్ గురించి చెప్తున్నాయి అన్నమాట. కే పాస్, కే ఊపర్, కే భీతర్ ఇవన్నీ. మరి ఇలాంటి ప్లేస్ గురించి చెప్పేటప్పుడు మనం ఏమని పిలవచ్చు? సంబంధ బోధక్ కహతే హై. ఇలాంటి వాక్యాలను సంబంధ బోధక్ వాక్య కహతే హై. మరి థర్డ్ చూడండి. రేఖాంకిత శబ్దోं में वाह, हाय, ओह आदि शब्द आश्चर्य का बोध करते हैं. इन्हें विस्मयादि बोधक शब्द कहते हैं. మరి రేఖాంకిత శబ్దోమే ఈ అండర్లైన్ వర్డ్స్ లో వా, హాయ్, ఓహ్ ఇలాంటి పదాలన్నీ వచ్చాయి కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తాము? ఆశ్చర్య కా బోధ్ కరాతే హై. కొన్ని ఏమో మనకి ఏం చేస్తున్నాయి? ఆశ్చర్య కా బోధ్, భయ కా బోధ్, దాని తర్వాత గృణ కా బోధ్ చాలా ఉన్నాయన్నమాట టైప్స్. ఇలాంటి పదాలను మనం ఏమని పిలుస్తాం? ఇలాంటి వాక్యాలను ఏమని పిలుస్తాము? విస్మయాది బోధక్ వాక్య कहते हैं. దీన్ని ఏమంటారు? విస్మయాది బోధక్ వాక్య कहते हैं. डेफिनेशंस అర్థమైనాయి కదమ్మా. हिंदी में वाक्य भेद कितने प्रकार होते हैं? हिंदी में वाक्य भेद 3 प्रकार के होते हैं. एक समुच्चय बोधक, संबंध बोधक, विस्मयादि बोधक. समुच्चय बोधक वाक्य किसे कहते हैं? जिन वाक्यों, जिन शब्दों दो शब्दों को या दो वाक्यों को जोड़ते हैं. ఏవైనా కొన్ని పదాలు రెండు పదాలను కానీ రెండు వాక్యాలను కానీ కలుపుతాయి. ఇక్కడ పదాలు ఏవేవి కలిపే పదాలు? ఔర్, కి, బల్కి, తో ఆది శబ్ద. ఇవి మనకు కలిపే పదాలు అన్నమాట. ఈ కలిపే పదాలు ఎవరిని కలుపుతున్నాయి? రెండు పదాలను కానీ రెండు వాక్యాలను కానీ కలుపుతున్నాయి. ఇలా కలిపే వాటిని మనం ఏమని పిలుస్తాము? సముచ్చయ బోధక్ కహతే హై. మీకు క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే పైన వాక్యం ఇచ్చి కింద అది సముచ్చయ బోధక, సంబంధ బోధక, విస్మయాది బోధక అని అడుగుతారనమాట. మీకు ఇది ఐడియా ఉంటే దాన్ని మీరు కరెక్ట్ చేయగలరు. సెకండ్ది సంబంధ బోధక అంటే
కే పాస్, కే ఊపర్, కే భీతర్ లాంటి పదాలు మనకు ప్లేస్ గురించి స్థాన్ అంటే ప్లేస్ అన్నమాట. ఈ పదాలన్నీ ప్లేస్ గురించి మనకు చెప్తున్నాయి కాబట్టి వీటిని మనము సంబంధ బోధక్ అని అనొచ్చు అన్నమాట. సంబంధ బోధక్ వాక్య కహతే హై. రేఖాంకిత శబ్దం మే కే పాస్, కే ఊపర్, కే భీతర్ ఇలాంటి భీతర్. పదాలన్నీ వస్తే ఇవన్నీ మనకు సంబంధ బోధక్ సంబంధ వాక్య బోధక్. కహతే హై. ఇంకా థర్డ్ వచ్చి ఈజీ అన్నమాట. థర్డ్ది మనం బాగా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు? ఎక్స్లేటరీ మార్క్. వాక్యం స్టార్టింగ్ లోనే మనకు ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. తర్వాత వా, హాయ్, ఓ ఇంకా చాలా పదాలు మనకు తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ మనకు ఆశ్చర్యాన్ని, భయాన్ని, కోపాన్ని, దాని తర్వాత ఘృణాన్ని ఇవన్నీ మనకు సూచిస్తాయి అన్నమాట. ఇలాంటి పదాలన్నీ మనకు ఏమవుతాయి? విస్మయాది బోధక్ వాక్య కహతే హై అని చెప్పొచ్చు. ఇంకా కింద మనము చూసుకున్నట్లయితే రిక్త స్థానం కి పూర్తి ఉచిత్ అవయవం సే కీజియే అన్నారు. రిక్త స్థానం కి పూర్తి ఉచిత్ అవయవం సే కీజియే అంటే అక్కడ మనం ఆల్రెడీ ఇవి కూడా మీరు చేశారు. ఒకసారి చూడండమ్మా. వాహ్, నీ, కే నీచే, ఔర్ అని 3 ఇచ్చారు కదా, ఇచ్చారు. దాన్ని మీరు కరెక్ట్ వర్డ్ దేనికి సూట్ అవుతుందో అది जंगल में साधु जानवर और खूंखार जानवर रहते हैं. जंगल में साधु जानवर और खूंखार जानवर. ఇక్కడ ఔర్ అనే శబ్ద సాధు జాన్వర్ ని खूंखार जानवर ని కలిపి చెప్తోంది. ఇక్కడ దో శబ్దం కో మిలాకర్ పడతే హై ఉన్నే హమ్ సముచ్చయ బోధక్ శబ్ద కహతే హై కదా. రెండు పదాలను మనము కలిపితే ఔర్ అనే వర్డ్ అక్కడ కలిపింది కాబట్టి దాన్ని మనము సముచ్చయ బోధక్ కిందకు తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, పేడ్కే నీచే ఉస్కి జడే హోతే హై అంటే ఇక్కడ సంబంధ బోధక్. కే నీచే అని ఎందుకన్నాం ఇక్కడ? కే నీచే అనేది దాని కింద, పేడ్కే నీచే చెట్టు కింద అంటే ప్లేస్ గురించి చెప్తోంది మనకు. కే నీచే అనేది ఒక ప్లేస్ గురించి సూచన ఇస్తోంది, ఇంటిమేషన్ ఇస్తోంది కాబట్టి పేడ్కే నీచే ఉస్కి జడే హోతీ హై అనే వాక్యం మనకు హిందీలో సంబంధ బోధక్ కిందకది వస్తుంది. నెక్స్ట్ వాహ్ ముझे अच्छे अंक मिले. వాహ్ ముझे अच्छे अंक मिले. నాకు చాలా మంచి మార్కులు వచ్చాయి. అచ్చే అంక్ అంటే మంచి మార్కులు వచ్చాయి. ఇది సంతోషంతో చెప్తున్నారు. మంచి మార్కులు రావడం అంటే సంతోషమే కాబట్టి అక్కడ వాక్యం స్టార్టింగ్ లోనే వాహ్ అనేది వచ్చింది కాబట్టి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి దీన్ని మనం విస్మయాది బోధక్ కిందకు తీసుకోవచ్చు అన్నమాట. ఇది మనకు ఏమి సముచ్చయ బోధక్ అంటే ఏమి, సంబంధ బోధక్ అంటే ఏమి, విస్మయాది బోధక్ అంటే ఏమి, దాని డెఫినేషన్స్. మరి ఒకసారి డెఫినేషన్స్ చూడండమ్మా. రేఖాంకిత शब्दों में और बल्कि की तो आदि शब्द दो शब्दों को या दो वाक्यों को जोड़ते हैं उन्हें हम समुच्चय बोधक वाक्य कहते हैं. మరి संबंध बोधक वाक्य किसे कहते हैं? जो रेखांकित शब्दों में के पास, के ऊपर, के भीतर आदि शब्द स्थान का संबंध प्रकट करते हैं, इन्हें हम संबंध बोधक शब्द कहते हैं. और विस्मयादि बोधक शब्द किसे कहते हैं? जो रेखांकित शब्दों में वाह, हाय, ओ इलांटी पदाలు వస్తే आश्चर्य का बोध कराते हैं. जिन शब्द हमें आश्चर्य का बोध कराते हैं इन्हें हम विस्मयादि बोधक शब्द कहते हैं. ఇప్పుడు నెక్స్ట్ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. సంబంధ బోధకి, విస్మయాది బోధకి, దాని తర్వాత సముచ్చయ బోధకి. ఇది చూడండి అమ్మా. ఇక్కడ సంబంధ బోధక్ అన్నమాట. ఫస్ట్ సముచ్చయ బోధక్ గురించి తెలుసుకుందాము. సముచ్చయ బోధక్. మరి సముచ్చయ బోధక్ కి మనకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. కనిపిస్తుంది కదమ్మా స్క్రీన్. राम और श्याम गेंद खेलते हैं. రామ్ और श्याम गेंद खेलते हैं. ఇక్కడ రాము శ్యాము దో శబ్ద కదా. రాము శ్యాము దో శబ్ద అవుతున్నాయి. మరి దో శబ్దకి ఔర్ అనే ఒక వర్డ్ కలుపుతోంది కాబట్టి ఇక్కడ ఔర్ అనేది మనకు సముచ్చయ బోధక్ అవుతుంది
కదా. రామ్ और శ్యామ్ గేంద్ ఖేల్తే హై. రాము శ్యాము ఇద్దరు కలిసి బంతి అంటే బాల్ తో ఆడుకుంటున్నారు అన్నమాట. గేంద్ ఖేల్తే అంటే బాల్ ఆట ఆడుకుంటున్నారు అని అర్థం. సెకండ్ ma'am. సెంటెన్స్ చూడండి. మై తో ఆవుంగా కింటూ శేఖర్ నహీ ఆయేగా. మైతో ఆవుంగా నేను వస్తాను. కింటూ కింటూ అంటే ఇక్కడ కానీ అని అర్థం. కానీ శేఖర్ నహీ ఆయేగా శేఖర్ రాడు. నేను వస్తాను కానీ శేఖర్ రాడు. ఇది అర్థం అన్నమాట. ఇక్కడ కింతు అనే కింతు అంటే కానీ అన్నమాట. మనము తెలుగులో కానీ అంటాం కదా. నేను వస్తాను కానీ వాడు రాడు అని ఇలా చెప్పుకుంటాం కదా. అప్పుడు మనము మైతో ఆవుంగా నేనైతే వస్తాను. కింతు శేఖర్ నహీ ఆయేగా కానీ శేఖర్ రాడు. ఇక్కడ కింతు అనే శబ్ద్ దో వాక్యోం కో మిలాతా హై. మైతో ఆవుంగా అనేది ఒక వాక్యము, శేఖర్ నహీ ఆయేగా అనేది ఇంకొక వాక్యము. మరి ఈ రెండు వాక్యాలను ఈ దో वाक्यों को मिलाकर जो हम पढ़ रहे हैं किंतु शब्द इनको मिला रहा है वह शब्द को हम समुच्चय बोधक शब्द कहते हैं కదా. ఈ వాక్యాన్ని మనం ఏమని పిలుస్తామమ్మా? సముచ్చయ బోధక వాక్యాన్ని అంటాము. చూడండమ్మా, మైతో ఆవుంగా కింతు శేఖర్ నహీ ఆయేగా కానీ శేఖర్ రాడు. దీన్నే మనం ఏమనొచ్చు? సముచ్చయ బోధక వాక్యాన్ని అనొచ్చు. तुम कुर्ता सिलाओ या कमीज मुझे क्या. సిలావో యా కమీజ్, నువ్వు కుర్తా అన్నా కుట్టించుకో, కమీజ్ షర్ట్ అన్నా కుట్టించుకో, నాకేమి. ముझे क्या అంటే నాకేమి అని అర్థం అన్నమాట. ఇక్కడ యా అనే శబ్ద్ కుర్తా అన్ని కమీజ్ ని కలుపుతోంది అన్నమాట. కాబట్టి ఇది మనకు సముచ్చయ బోధక అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి. అర్జున్ నహీ బల్కి శ్రీకృష్ణ చక్ర రక్తే థే. అర్జున్ నహీ అంటే అర్జునుడు కాదు. ఎవరు మళ్ళీ? శ్రీకృష్ణ చక్ర రక్తే హై. శ్రీకృష్ణుడు చక్రాన్ని పెట్టుకొని ఉంటాడు అనమాట. అర్జునుడు పెట్టుకొనిండడు. మరి అర్జునుని శ్రీకృష్ణుని మధ్య కలుపుతోంది కాబట్టి ఇక్కడ బల్కి అనేది మనకు కాని అనే శబ్దంతో వస్తుంది అనమాట. అర్జున్ నహీ బల్కి శ్రీకృష్ణ చక్ర రక్తే హై. అర్జున్ కాదు, శ్రీకృష్ణుడు చక్రాన్ని పెట్టుకుంటాడు కానీ శ్రీకృష్ణుడు చక్రాన్ని పెట్టుకుంటాడు. బల్కి అనే శబ్దాన్ని ఇక్కడ మనము సముచ్చయ బోధక కిందకు తీసుకోవచ్చు. శిఖానే కహాకి మైతో ఖీర్ ఖాऊंगी. శిఖానే కహాకి, శిఖా అనే ఒక అమ్మాయి చెప్తోంది. ఏమని చెప్తోంది? కీ అనే వర్డ్ చూడండి, అక్కడ సముచ్చయ బోధక కిందకు వస్తుంది. ఇక్కడ కీ అనే వర్డ్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కీ అనేది స్మాల్ అన్నమాట. స్మాల్ యూస్ చూడండి అమ్మా. గుడి దీర్ఘం రాకూడదు, అది కీ అవుతుంది. కీ అనేది మనకు కారక చిహ్నంలో రాదనమాట, సముచ్చయ బోధకలో రాదు. కీ స్మాల్ కీ ఉంటుంది చూడండి, ఈ పక్కకు వస్తుంది గుడి. దీన్ని మనము సముచ్చయ బోధక కిందకు తీసుకుంటాం. శిఖానే కహాకి మైతో ఖీర్ ఖాऊंगी. నేను ఖీర్ అంటే ఇక్కడ ఏమి? పాయసం అన్నమాట. పాయసం ఖీర్ అంటే ఖీర్ ఖాऊंगी, నేను పాయసాన్ని తింటాను. ఖాऊंगी తింటాను. శిఖా ఏమని చెప్పింది? నేను పాయసాన్ని తింటాను అని చెప్పింది. ఇక్కడ కీ అనే శబ్దం ఏం చెప్తోంది? శిఖాని ఆ పాయసాన్ని మధ్య కలిపి చెప్తోంది కాబట్టి దాన్ని మనం ఏమని పిలవచ్చు? సముచ్చయ బోధక అనొచ్చు. ఇంకా నెక్స్ట్ మనకు సముచ్చయ బోధక అయిపోయింది. ఇంకా సంబంధ బోధక గురించి తెలుసుకుందాం. ఇవి సంబంధ బోధక. उदाहरण చూడమ్మా. సంబంధ బోధక ఉదాహరణ. राजा के पीछे उसके सैनिक जा रहे हैं. राजा के पीछे उसके सैनिक जा रहे हैं అంటే ఇక్కడ అర్థము రాజా సైనికులు వెళ్తున్నారు అంటే ఇది ప్లేస్ గురించి చెప్తోంది కదా. కాబట్టి स्थान का बोध कराते हैं तो उन्हें क्या कहते हैं? संबंध बोधक शब्द कहते हैं. నెక్స్ట్ సెకండ్ చూడండి. పేడ్ కే ఊపర్ బందర్ హై అంటే చెట్టు పైన కోతి ఉంది.
के ऊपर स्थान का बोध कराता है, इसलिए इसे संबंध बोधक शब्द कहते हैं। घर के बाहर कोई खड़ा है, घर के बाहर ఇంటి कोई బయట खड़ा है, ఇంటి బయట ఇంటి ఎవరో బయట ఎవరు నిలబడ్డారు. నిలబడ్డారు. కాబట్టి కే బాహర్ అంటే బయట, అంటే అది కూడా మనకు స్థానాన్ని తెలుపుతుంది కాబట్టి संबंध बोधक बोधक. सोफा घर के अंदर रखो, सोफा घर के अंदर रखो, సోఫాని సోఫా ఇంటి లోపల ఉంది. లోపల రఖో, రఖో అంటే పెట్టుకోండి అని. మరి కే అందర్ అనేది మనకేమవుతుంది లోపల, కాబట్టి ఇది మనకు సంబంధ బోధక్ అవుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి సంబంధ బోధక్కి. మాయా కే పీచే శిఖా బైఠీ హై, మాయా కే పీచే, మాయా వెనకల, కే పీచే అంటే వెనకల, మాయా వెనకల శిఖ అనే అమ్మాయి కూర్చోంది. కే పీచే అనేది సంబంధాన్ని తెలుపుతోంది కాబట్టి సంబంధ బోధక్ శబ్ద్ అని అంటారు. विभा और शोभा की अपेक्षा आभा समझदार हैं. ఇక్కడ విభా और శోభా की अपेक्षा ఆభా సమజ్దార్ హై. విభా మరియు శోభ వాళ్ళిద్దరి కన్నా ఆభా అనే అమ్మాయి చాలా ఏమంటారు తెలివిగలది. సమజ్దార్ అంటే చాలా తెలివిగలది. కీ అపేక్ష అంటే వాళ్ళని పక్కన పెడితే ఈ ఆభా అనే అమ్మాయి చాలా తెలివైనది అని అర్థం అన్నమాట. అంటే వాళ్ళిద్దరిని పక్కకు తీసేస్తే ఆభా అనే అమ్మాయి చాలా సమజ్దార్. కీ అపేక్ష అంటే వాళ్ళిద్దరి కన్నా ఈ అమ్మాయి చాలా తెలివైనది అని అర్థం. పేడ్కే నీచే యాత్రి బైఠా హై, పేడ్కే నీచే యాత్రి బైఠా హై అంటే చెట్టు కింద ఒక టూరిస్ట్, ఎవరో యాత్రికుడు అన్నమాట, దారిన పోయే టూరిస్ట్ అన్నమాట, అతడు కూర్చున్నాడు. పేడ్కే నీచే యాత్రి బైఠా హై, యాత్రి అంటే టూరిస్ట్, యాత్రి అంటే ఎవరమ్మా టూరిస్ట్ అన్నమాట. పేడ్ కే నీచే యాత్రి బైఠా హై, పేడ్ చెట్టు కింద ఒక యాత్రి కూర్చున్నాడు, కాబట్టి కే నీచే అనేది ప్లేస్ ని తెలుపుతోంది కాబట్టి సంబంధ బోధక్ కిందకు వస్తుంది. మాకే సమాన్ బేటీ భీ సుందర్ హై, మాకే సమాన్ బేటీ భీ సుందర్ హై అంటే ఇక్కడేమి వాళ్ళ అమ్మతో పోలిస్తే అమ్మతో పాటు కూతురు కూడా చాలా అందంగా ఉంది. సుందర్ హై అంటే అందంగా ఉంది, అంటే వాళ్ళ అమ్మతో సమానంగా కూతురు కూడా ఉంది. కాబట్టి కే సమాన్ అనేది ఇక్కడ మనకు ఏమని చెప్పొచ్చు మనం దీన్ని సంబంధ బోధక్ అని అనొచ్చు. సూర్యకి ఓర్ మత్ దేఖో, సూర్యకి ఓర్ మత్ దేఖో, సూర్యుని వైపు చూడొద్దండి, మత్ దేఖో చూడొద్దండి, సూర్యకి ఓర్ సూర్యుని వైపు చూడొద్దండి. కీవోర్ అంటే ఏమి, కీవోర్ అంటే వైపు, దాని వైపు, ఇది కూడా మనకు ప్లేస్ గురించి తెలుపుతోంది కాబట్టి సంబంధ బోధక్ కిందకు వస్తుంది. सोमदत्त के सिवाय कोई भी मेरी पुस्तकें नहीं उठाएगा, सोमदत्त के सिवाय कोई भी मेरी पुस्तकें नहीं उठाएगा. ఇక్కడేమి సోమదత్ కే సివాయ్ అంటే సోమదత్ కన్నా, కోయి భీ మేరీ పుస్తక